చూడటానికి సాదాసీదాగానే కనిపిస్తున్న ఇలాంటి ఒక్క నిర్మాణం వెనకాల మన పురాతన భారతదేశం ఎంతలా వెలుగొందిందో అనే చరిత్ర దాగుంటుందని ఎవరు ఊహించరు. దీని పేరుని ఇంగ్లీష్ వాళ్ళు పలకటం రాక కింగ్స్ బ్యాలెన్స్ అంటున్నారు, కానీ దీని అసలు పేరు వచ్చేసి తులాపురుష దాన. ఇంకా మనం తెలుగు వాళ్ళకి బాగా అర్థం కావాలంటే తులాభారం. మీరు ఈ నిర్మాణాన్ని కనుక బాగా గమనిస్తే పైన 3 రింగ్స్ లాంటి వాటిని చూడొచ్చు. వాటిల్లో తాడుని కానీ గొలుసును కానీ పెట్టి ఒక తక్కెడని ఏర్పాటు చేసేవాళ్ళు. దానిలో ఒకవైపు రాజుగారు, రెండో వైపున ఆయన బరువుకి సమానమైనటువంటి బంగారం, వెండి, ముత్యాలు, వజ్రాలు, రత్నాలు ఇలాంటి విలువైన వాటిని పెట్టి ప్రత్యేక పర్వదినాల సందర్భంలో ప్రజలకు దానం చేసేవాళ్ళంట. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఇలా తులాభారం చేసే సమయంలో రాజులు తేలికపాటి దుస్తులు ధరించేసి కొంచెం బరువు తగ్గించుకోవాలని చూడకుండా వాళ్ళు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఎలాంటి కవచాలు, కత్తులు, అలానే పైన పెట్టుకునే శిరస్త్రాణం అంటాం కదా, హెల్మెట్లు, ఇలాంటివన్నిటిని కూడా ధరించి బరువు ఎంత పెరిగినా కూడా వాటన్నిటిని ధరించి అప్పుడు వచ్చిన బరువుకి సమానమైనటువంటి బంగారాన్ని, వెండిని దానం చేసేవాళ్ళంట. ఒక సందర్భంలో శ్రీకృష్ణదేవరాయల యొక్క సోదరుడైనటువంటి అచ్యుతదేవరాయలు తన బరువుకి సమానమైనటువంటి ముత్యాలను కూడా దానం చేశారంట. అలానే దీనికి తూర్పు వైపున స్తంభం పాదం దగ్గర మనం శ్రీకృష్ణదేవరాయల్ని, ఆయన యొక్క 2 భార్యల్ని చూడొచ్చు. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఫాలో అవ్వండి.